నేటి బాలలే రేపటి పౌరులు. అలాంటి ముందు తరాలకు చాలా మంది తల్లిదండ్రులు ఎయిడ్స్ వ్యాధిని కానుకగా ఇస్తున్నారు. తెలియనితనం కావచ్చు, నిరక్షరాస్యత కావచ్చు, ఏమవుతుందిలే అన్న నిర్లక్ష్యము కావచ్చు. పచ్చగా పెరగాల్సిన ముందు తరాలు ఎయిడ్స్ మహమ్మారికి బలవుతున్నాయి. అసలు గర్భిణీ స్త్రీలు, పిల్లల మీద ఈ ఎయిడ్స్ ప్రభావం ఎలా ఉంటుంది? వారు వీటి నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. తల్లిదండ్రులకు హెచ్ఐవి ఉంటే అది పిల్లలకు కూడా వ్యాపిస్తుందా? ఈ విషయంలో సోకటం, సోకకపోవడం అనేది 100% మాత్రమే అవకాశం ఉంది. తల్లి కడుపులో బిడ్డ ఉన్నప్పుడు, ప్రసవ సమయంలో తల్లిపాల ద్వారా హెచ్ఐవి సోకే ప్రమాదం ఉంది. అందుకే గర్భిణీ స్త్రీలు గర్భం ధరించిన వెంటనే ఎయిడ్స్ టెస్టు చేయించుకోవడం ఉత్తమం. అరక్షిత లైంగిక సంబంధాల వల్లే కాకుండా రక్తం ద్వారా కూడా ఎయిడ్స్ వ్యాపించే ప్రమాదం ఉంది గనుక ఈ విషయంలో టెస్టులు చేయించుకోవడం ఎట్టి పరిస్థితుల్లో అవమానంగా భావించకూడదు. ఇండియాలో హెచ్ఐవి జీరో ప్రివిలెన్స్ రేట్ 0.34% అని ఉంది. దాంట్లో ప్రెగ్నెంట్ విమెన్ కూడా ఎఫెక్ట్ అవుతారు. దీంట్లో 2 సిచ్యువేషన్స్ ఉంటాయి. ఒకటి, ముందే హెచ్ఐవి పాజిటివ్ ఉండి తర్వాత ప్రెగ్నెంట్ అవుతారు. వాళ్ళని ఎలా చూడాలంటే ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా లేదా అని చూడాలా. ఎందుకంటే మదర్ నుంచి బేబీకి హెచ్ఐవి ట్రాన్స్మిషన్ అవ్వడం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ప్రెగ్నెన్సీలో కాకుండా లేబర్ టైంలో, డెలివరీ టైంలో, బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో ఆ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇంకొక సిచ్యువేషన్ ఏదంటే ప్రెగ్నెన్సీ అయిన తర్వాత తెలుస్తుంది హెచ్ఐవి పాజిటివ్ అని. పేషెంట్ కూడా తెలీదు, డాక్టర్ కూడా తెలీదు. సో అప్పుడు ఏం చేయాలా? ఉమెన్ ప్రెగ్నెంట్ అయిందంటే కొన్ని టెస్ట్లు ఉంటాయి. దాంట్లో హెచ్ఐవి టెస్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. కానీ ప్రీ టెస్ట్ కౌన్సిలింగ్ అని ఉంటుంది. ప్రీ టెస్ట్ కౌన్సిలింగ్ అయిన తర్వాత వాళ్ళ పేషెంట్ హస్బెండ్ని కన్సెంట్ తీసుకొని హెచ్ఐవి టెస్టింగ్ చేస్తారు. దాంట్లో పాజిటివ్ వచ్చింది అంటే దెన్ హస్బెండ్ టెస్ట్ కూడా చేసి, హస్బెండ్కి కూడా పాజిటివ్ వచ్చింది అంటే వాళ్ళిద్దరిని కూర్చోపెట్టి కౌన్సిలింగ్ చేసి తర్వాత ట్రీట్మెంట్ చేస్తారు. ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే మెయిన్లీ మెడికేషన్ ఉంటుంది. అంటే యాంటీ రిట్రోవైరల్ థెరపీ అని ఉంటుంది. యాంటీ రిట్రోవైరల్ థెరపీ కొన్ని మెడిసిన్స్ ప్రెగ్నెన్సీలో ఇవ్వచ్చు, కొన్ని ఇవ్వకూడదు. సో అది చూసి ఆ మెడిసిన్ స్టార్ట్ చేస్తాము. యూజువలీ 3 డ్రగ్స్ ఇస్తారు. ఆ 3 డ్రగ్స్ అవైలబుల్ లేదు అంటే దెన్ 1 డ్రగ్ కంపల్సరీ, దట్ ఈస్ జిడోవిడిన్ అని ఉంటుంది. జిడోవిడిన్ లేదంటే చీపర్ డ్రగ్ నెవిరెపిన్ అని ఉంటుంది. నెవిరెపిన్ కూడా డెలివరీ టైంలో ఇవ్వచ్చు. ఏ డ్రగ్ అయితే కూడా ఫస్ట్ 3 మంత్స్లో ఇవ్వకూడదు. సో నార్మలీ ట్రీట్మెంట్ 14 వీక్స్లో స్టార్ట్ అవుతుంది. అంటే 4th మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఈ మెడిసిన్ స్టార్ట్ చేయాలి. వెన్ యూ స్టార్ట్ దిస్ మెడికేషన్ కొన్ని టెస్ట్లు ఉంటాయి. పేషెంట్ అఫోర్డబుల్ ఉంటే వైరల్ లోడ్ అని ఒక టెస్ట్ ఉంటుంది. వైరల్ లోడ్ టెస్ట్ చేయాలా. సపోజ్ అది చాలా ఎక్కువ ఉంది, అరౌండ్ 1 lakh కాపీస్ పర్ ml మీద ఉంది అంటే ఇమీడియట్గా 3 డ్రగ్స్ స్టార్ట్ చేయాలి. పిల్లలకు కాస్తంత ఊహ తెలిసే వయసు నాటికి రోగ నిరోధక శక్తి పెరుగుతుందేమో కానీ మరీ పురిటి పిల్లలకు మాత్రం రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి వారికి ఎయిడ్స్ లాంటి ప్రమాదకరమైన వ్యాధి ఉంటే అది ఊహించటానికే బాధ కలిగించే అంశం. అందుకే గర్భిణీలు ఖచ్చితంగా ఈ టెస్టులు చేయించుకోవాలి. పుట్టిన బిడ్డ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తల్లిపాలు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల విషయంలో మాత్రం విషంగానే పరిణమిస్తాయి. అందుకే తల్లి పాలు ఇవ్వకపోవడమే మేలన్నది చాలా మంది ఉద్దేశం. బేబీ పుట్టిన తర్వాత ఏం చేయాలా? బేబీకి కూడా టెస్ట్ చేయాలా. ఎప్పుడు వరకు చేయాలా? ఇమీడియట్గా బర్త్ అయిన తర్వాత బేబీకి హెచ్ఐవి టెస్టింగ్ చేయాలా. సపోజ్ నెగిటివ్ వచ్చింది అంటే అక్కడికే ఆగదు. దెన్ ఆఫ్టర్ 6 వీక్స్ ఒకసారి చేయాలా, ఆఫ్టర్ 3 మంత్స్ ఒకసారి చేయాలా, దెన్ 18 మంత్స్కి ఒకసారి చేయాలి. 18 మంత్స్కి నెగిటివ్ వచ్చింది అంటే చాలా మట్టిగా బేబీకి హెచ్ఐవి ఇన్ఫెక్షన్ రాదు. అంటే కూడా సీరియల్ మానిటరింగు, గ్రోత్ డెవలప్మెంట్ అవన్నీ చూసుకోవాలా. ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అది కూడా చూసుకోవాలి. సపోజ్ బేబీ హెచ్ఐవి పాజిటివ్ ఉంది అంటే దెన్ అగైన్ బేబీని పీడియాట్రిషియన్కి రెఫర్ చేయాలా. దెన్ ఎయిడ్స్ డిపార్ట్మెంట్ హెచ్ఐవి పాజిటివ్ డిపార్ట్మెంట్ చేయాలా. అండ్ ప్రాపర్ మెడికేషన్ ఇవ్వాలి. యూజువలీ నెవిరెపిన్ సిరప్ అని ఉంటుంది. నెవిరెపిన్ సిరప్ బేబీకి కూడా ఇవ్వాలి విదిన్ 48 hours.
బేబీ పుట్టిన తర్వాత పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది, బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలా వద్దా అని. బ్రెస్ట్ ఫీడింగ్ యూజువలీ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ బ్రెస్ట్ ఫీడింగ్తో ట్రాన్స్మిట్ అవుతుంది. వెస్టర్న్ కంట్రీస్లో బ్రెస్ట్ ఫీడింగ్ కాంట్రాఇండికేటెడ్. యూజువలీ బేబీకి టాప్ ఫీడ్స్ ఇస్తారు ఆర్ ఫార్ములా ఫీడ్స్ ఇస్తారు, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వరు. కానీ ఇండియాలో కొంచెం పువర్ పీపుల్ ఉంటారు, రూరల్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి రోజుకి టాప్ ఫీడ్స్ ఫార్ములా ఫీడ్స్ పర్చేస్ చేయాలంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో యూజువలీ బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేయమంటారు. దిస్ ఈస్ ద యూజువల్ మెథడ్, రొటీన్ మెథడ్ ఆఫ్ హెచ్ఐవి కేర్ ఆఫ్ ద హెచ్ఐవి పాజిటివ్ మదర్. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఊపిరితిత్తులు, చర్మం, గొంతుకు సంబంధించిన అనేక సమస్యలు బాధిస్తుంటాయి. వీటిలో కొన్ని అంటురోగాలుగా కూడా పరిణమించే ప్రమాదం ఉంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న ఇలాంటి వారు ఎంత దూరంగా ఉంటే అంత మేలు. ఎయిడ్స్ వ్యాధి అపోహల వెనుక నిశ్శబ్దాన్ని ఛేదించేందుకు ప్రభుత్వాలు కొన్ని దశాబ్దాలుగా తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాయి. అయితే ప్రజల్లో మార్పు రానంతకాలం ఇదో మాట్లాడకూడని సమస్యగానే మిగిలిపోతోంది. చదువుకున్న వారున్న సమాజాల్లోనూ ఇలాంటి అభిప్రాయాలు ఉండటం నిజంగా బాధపడాల్సిన విషయమే. కుటుంబంలో ఒక్కరూ దీని గురించి మాట్లాడే ధైర్యం చేస్తే భవిష్యత్తులో ఈ వ్యాధి పట్ల ఉండే భయం, వ్యాధిగ్రస్తుల పట్ల ఉండే చిన్నచూపు వాటంతటవే పోతాయి. ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, పిల్లల్లో అవగాహన పెంచటం చాలా సులువవుతుంది. ఫలితంగా ఎయిడ్స్ రహిత సమాజాన్ని నిర్మించటం సాధ్యమవుతుంది.